హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కర్ణాటక అండ్ గోవా రీజన్కి సంబంధించి 71 స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 6th February 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా అప్లికేషన్స్ రీచ్ అవడానికి అయితే 24th March 2023 దాకా అయితే టైం ఇచ్చారు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్కి సంబంధించి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ 32 అయితే ఉన్నాయి. ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి 34,800 రూపీస్ బేసిక్తో అయితే 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ MTSకి సంబంధించి 20,200 రూపీస్ బేసిక్తో అయితే ఈ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో టోటల్గా 15 వేరియస్ వేకెన్సీస్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ అండ్ కబడ్డీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగాసన అండ్ పారా స్పోర్ట్స్ అనమాట. దానికి సంబంధించి మనం ఫామ్ 1 నుంచి 5 వరకు మనం ఎక్కడెక్కడ ఏవైతే మనం పార్టిసిపేట్ చేసామో దానికి సంబంధించినటువంటి ఫామ్స్ అయితే మనం ఈ అప్లికేషన్తో పాటు అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇంకా ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st January 2023కి ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి 30 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 27 years అయితే ఇవ్వడం జరిగింది. MTSకి సంబంధించి 18 to 25 years అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఇంకా క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ఫస్ట్ ఇన్స్పెక్టర్కి డిగ్రీ, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ కూడాను డిగ్రీ అయితే కావాలి. ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఫీజు వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. నో ఫీజ్ ఫర్ ఫీమేల్ SC ST PWD అండ్ ఎక్స్ అనమాట. ఇంకా జనరల్ OBC EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్ లేదంటే కనుక డిమాండెడ్ డ్రాఫ్ట్ అనమాట ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. మనం ఏ బ్యాంకులో అయినా తీయచ్చు. అయితే మనకి నేషనలైజ్డ్ బ్యాంక్ అయితే ఉండాలి. గవర్నమెంట్ బ్యాంకులో ఫేవర్ ఆఫ్ ZAO, CBDT, బెంగళూరు, ZAO CBDT బెంగళూరు పేరుతో అయితే మనం 100 రూపీస్కి DD అయితే తీయాలి. దీనికి సంబంధించి మనకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. 2 hours టైం అనమాట. 125 questions, 250 marks, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండికేటివ్ డీటెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా హౌ టు అప్లై అనే దానికి మనకి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టాలి. ఈ అడ్రస్కి అయితే మనం పంపించాలన్నమాట. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అడ్మిన్ అండ్ TPS, బెంగళూరు, కర్ణాటక 56001 అనమాట. ఇంకా ఈ కవర్ మీద అయితే ఇలాగైతే రాయాలి మనం. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సో అని. ఇవైతే మనకి ఎంక్లోజర్స్ అనమాట. అంటే జిరాక్స్ కాపీస్తో మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఫోటో అతికిచ్చి మనం ఇదైతే అప్లికేషన్ అయితే 24th March 2023 లోపు అయితే చేరేలాగా పంపించాలి. ఇంకా ఆఫ్లైన్ అప్లికేషన్కి సంబంధించి కింద అయితే ఇచ్చారు. ఇవైతే మనకి ఫామ్స్ అనమాట. యానెక్జర్స్ అయితే ఇచ్చారు. ఫామ్ 1 వచ్చేసరికి ఇక్కడ మనకి ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇన్ వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ గేమ్ స్పోర్ట్ అనమాట. ఫామ్ 1 అయితే మన ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో వాళ్ళు కనుక అది ఇవ్వాలి. ఇంకా 2 అయితే కనుక రిప్రజెంటింగ్ స్టేట్ ఇన్ ఇండియా, అంటే మన నేషనల్ కాంపిటీషన్ అయితే 2 ఇవ్వాలి, ఫామ్ 2. అలాగే మనకి ఇక్కడ ఫామ్ 3 అయితే ఉంది ఫర్ రిప్రజెంటింగ్ యూనివర్సిటీ ఇన్ ద ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ సంబంధించి ఫార్మేట్ ఇచ్చారు.
అలాగే ఫామ్ 4 అయితే ఇక్కడ ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ఇంకా ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ టు గ్రూప్ సి అండ్ డి సర్వీస్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఎడ్యుకేషన్ ఆఫ్ దిస్ స్టేట్. 4 and 5 వచ్చేసరికి మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ పెర్ఫార్మెన్స్ కండక్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్. ఇదైతే కనుక మనకి మొత్తం 5 ఫామ్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి కింద అప్లికేషన్ ఫామ్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ ఫార్మెట్, అలాగే ఇంకా ఓబీసీ ఫార్మెట్, అలాగే ఇక్కడ ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ ఇదైతే ఇచ్చారు. ఇంకా అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇదైతే మనం A4 మీద పేపర్ మీద అయితే మంచి పేపర్ మీద ఇవన్నీ కూడాను మనం ప్రింట్ అయితే తీసుకోవాలి ఒకవైపు. ఇక్కడైతే మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు. పోస్ట్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తే అది టిక్ అయితే పెట్టాలి. అప్లై చేయకపోతే కనుక ఇంటూ మార్క్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. టిక్ అయితే పెట్టాలి. ఇలాగా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మనం 3 అప్లై చేసినప్పుడు ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామని, సపోజ్ మనం ఎంటీఎస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ 1 ఇవ్వాలి, ఇక్కడ 2 ఇవ్వాలి, ఇక్కడ 3 ఇవ్వాలి. అలాగే మీకు ఏ పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ ఎలా కావాలంటే అలాగ 1 2 3 అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఈ బాక్స్లో ఫోటో అతికించాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలన్నమాట ప్రింట్ తీసిన దాని మీద. ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్యాండిడేట్స్కి ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ రాయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట విత్ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, పిన్ కోడ్ కంప్లీట్గా అయితే మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇంకా ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే కనుక ఇవ్వాలి, లేకపోతే వదిలేయచ్చు. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మనకి DDMAYY ఫార్మేట్లో యాజ్ ఆన్ 1st January 2023కి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీకు ఎన్ని ఇయర్స్, ఎంత మంత్స్, ఎంత డేస్ అవైతే ఇవ్వాలన్నమాట. మనం దానికోసం ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. calculator.net అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం ఏజ్ చూసుకొని ఇక్కడైతే మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ సైన్ అయితే చేయాలి. ఇంకా మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ రాయాలి. నేషనాలిటీ ఇండియన్ రాయాలి. కేటగిరీ జనరలా, ఎస్సీ ఎస్టీనా, ఓబీసీనా ఇదైతే రాయాలి ఇక్కడ. ఇంకా ఇక్కడ సబ్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే దాన్ని మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ అని రాయాలి, లేదంటే నో అని రాయాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రైట్ ఫ్రమ్ 10th క్లాస్. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, మార్క్సా లేదంటే పర్సంటేజా, CGPAనా ఏదైతే అది ఇక్కడ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద స్కూలు 10th క్లాస్ అయితే, ఇంకా ఇంటర్ డిగ్రీ అయితే కాలేజీ, ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డు CBSE స్టేట్ బోర్డు, అలాగే యూనివర్సిటీ డిగ్రీ అయితే అదైతే మెన్షన్ చేయాలి. వరుసగా మీకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సొంతగా సైన్ చేసి అయితే వాటిని అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ సైన్ అయితే చేయాలి. ప్రతి పేపర్ మీద అప్లికేషన్లో మనం సైన్ అయితే కంపల్సరీగా అయితే చేయాలి. ఇంకా స్పోర్ట్స్ మీకు అప్లికబుల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి టిక్ ఆన్ అయితే చేయాలి. ఇలాగా మీకు సంబంధించినవి అయితే కనుక ఇంటూ పెట్టాలి, మీకు సంబంధించినవి అయితే టిక్ మార్క్ పెట్టాలన్నమాట. కంపల్సరీగా మీరు అన్నీ అయితే ఫిల్ అయితే చేయాలి. ఇంటూ కానీ టిక్ మార్క్ కానీ ఇక్కడ సైన్ అయితే చేయాలి ఈ ఫామ్ కూడాను. ఇంకా ఇక్కడ ఫామ్ 1 to 5 ఇందాక చెప్పాం కదా, దానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్ ఈవెంట్ గేమ్ అనమాట. మీరు ఈ ఇఫ్ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే కనుక ఈ ఫామ్ 1 ఇందాక చెప్పినటువంటి ఆ ఫామ్ 1 అయితే ఇక్కడ ఇవ్వాలి. నేమ్ అండ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఈవెంట్, మీరు ఎప్పుడు ఎక్కడ పార్టిసిపేట్ చేశారు, మీకు ఏ మెడల్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఆ ఫామ్ 1 అయితే మనం అటాచ్ అయితే చేయాలన్నమాట, సెల్ఫ్ అటెస్టెడ్. అలాగే ఫామ్ 2 ఇలాగా. అలాగే ఇక్కడ 3 and 5 ఇక్కడ మనకి 5 దాకా ఇచ్చారు. ఇఫ్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో కనుక మనకి ఏదైనా అచీవ్మెంట్ ఉంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఫామ్ 5 అయితే అక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ అనమాట, ఫీజ్ పెయిడా లేదా, మీకు అప్లికబుల్ ఫీజు అయితే కనుక SC ST ఫీమేల్ PWD వాళ్ళకి ఫీజు లేదు, వాళ్ళు నో పెట్టుకోవచ్చు. ఇంకా జనరల్ OBC EWS వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇంకా పోస్టల్ ఆర్డరా, ఇంకా డిమాండ్ డ్రాఫ్టా అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి.
అదైతే మనం అటాచ్ కూడా చేయాలి. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ వెనకాల మన పేరు అడ్రస్ అయితే రాసుకోవాలి. ఇంకా ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనకి డిక్లరేషన్ ఇక్కడ ప్లేస్ రాసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో డేట్ వేయాలి. ఇంకా సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. అది కాకుండా ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి ప్రతి పేపర్ మీద కింద. ఇదైతే మనకి చెక్ లిస్ట్ అంటారు దీన్ని. ఈ చెక్ లిస్ట్ అంటే మనం ఏమేమి అటాచ్ చేస్తున్నాము ఇదైతే ఇది కూడా మనం ప్రింట్ తీసి ఫిల్ చేసి అయితే అటాచ్ అయితే చేయాలి. సపోజ్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ షీట్ కనుక మీరు అటాచ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, ఎస్ అని రాయాలన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. గ్రాడ్యుయేషన్ కూడా మీరు ఇస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఇంకా పీజీ ఉంటే ఎస్ పెట్టాలి. ఇంకా ఈ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి 1 to 5లో మీరు ఏది అటాచ్ చేస్తుంటే అది ఎస్ పెట్టాలి, లేని దానికి నో పెట్టాలి. ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ పెర్ఫార్మెన్స్ అదైతే ఇక్కడ మీరు ఎంక్లోజ్ చేస్తుంటే అది ఎస్ అయితే నో అనమాట. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికెట్ SC ST OB సంబంధించి అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా పోస్టల్ ఆర్డర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఒరిజినల్ మేము ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేని వాళ్ళైతే వదిలేయాలి. ఇంకేదైనా అదర్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఇవి రాసి మనం ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్ అయితే చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి. ఇవన్నీ కూడా మనం కవర్లో పెట్టేసి మన రిజిస్టర్ పోస్ట్లో లేదంటే స్పీడ్ పోస్ట్లో అనమాట పెట్టేసి మనం ఈ కవర్ మీద ఇలాగా ఈ అడ్రస్ రాయాలి. పైన అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే అది MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లేదంటే ట్యాక్స్ అసిస్టెంట్, లేదంటే ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 2022-23 అండర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా, నేమ్ ఆఫ్ ద స్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క స్పోర్ట్ ఏదైతే గేమ్ అది రాయాలన్నమాట. ఇక్కడ 2 అడ్రస్ రాయాలి, కింద మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఇదైతే మనకి కవర్ ఇలాగ ఉండాలి. ఈ కవర్లో అన్నీ పెట్టేసి మనం 24th March 2023 లోపు చేరేలాగా అయితే మనం ఈ రిజిస్టర్ పోస్టు లేదంటే స్పీడ్ పోస్ట్ ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ కర్ణాటక గోవాకి సంబంధించి 71 వేరియస్ వేకెన్సీస్ పర్టైన్ టు స్పోర్ట్స్ కోటా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.